అండి, వెల్కమ్ టు A to Z వాయిసెస్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ నాగబాబును కొట్టిన చిరంజీవి. అంజనాదేవి ఫైర్ అయిందంట. అన్నదమ్ముల మధ్య గొడవ ఏంటో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నాగబాబు చేసిన పని నచ్చని చిరంజీవి తమ్ముడిని కొట్టారట. ఆ విషయం తెలిసిన అంజనాదేవి చిరంజీవి మీద కోప్పడ్డారట. అసలు అన్నదమ్ముల మధ్య గొడవ ఏంటో చూద్దాం రండి. చిరంజీవి స్వయం కృషితో బాలీవుడ్లో తిరుగులేని హీరోగా ఎదిగాడు. ఆయన వేసిన రహదారిలో మెగా హీరోలు పరుగులు తీస్తున్నారు. ముఖ్యంగా తన తమ్ముళ్ళు చిరంజీవి కన్న బిడ్డల మాదిరిగా చూసుకుంటారు. నాగబాబు పవన్ కళ్యాణ్ అంటే ఆయనకు అమిత ఇష్టం. నాగబాబును హీరోగా నిలబెట్టాలని చిరంజీవి ప్రయత్నం చేశారు. అది సఫలం కాలేదు. దాంతో నిర్మాతను చేశాడు. కానీ నాగబాబుకు కాలం కలిసి రాలేదు. చిరంజీవి హీరోగా నాగబాబు నిర్మించిన చిత్రాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ అయ్యాయి. మరోవైపు గీతా ఆర్ట్స్ చిరంజీవితో బ్లాక్ బస్టర్ నిర్మించి బడా నిర్మాణ సంస్థగా ఎదిగింది. మరోవైపు పవన్ కళ్యాణ్ స్టార్ హీరో అయ్యారు. చిరంజీవి తమ్ముడు హోదాలో ఎంట్రీ ఇచ్చి తనకంటూ సపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. అత్యంత ఫ్యాన్ బేస్ కలిగిన బాలీవుడ్ హీరోల్లో పవన్ కళ్యాణ్ ఒకరు. నాగబాబు మాత్రం నటుడిగా సెటిల్ అయ్యాడు. సందర్భం వచ్చినప్పుడల్లా చిరంజీవి తన ఇద్దరు తమ్ముళ్లతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటాడు. అయితే ఒకసారి నాగబాబును చిరంజీవి కొట్టాడట. బాల్యంలో జరిగిన ఈ ఘటనను చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. నేను ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో అమ్మకు సహాయంగా అన్ని పనులు నేనే చేస్తూ ఉండేవాడిని. ఒకరోజు లాండ్రీ నుంచి బట్టలు తేవాల్సి ఉంది. అదే సమయంలో మరొక పని కూడా పడింది. నేను బయటకు వెళ్తున్నాను, లాండ్రీ దగ్గరకు వెళ్ళి బట్టలు తెమ్మని నాగబాబు చెప్పాను. నేను పని చూసుకొని ఇంటికి వచ్చాక బట్టలు తెచ్చావా అని నాగబాబును అడిగాను. లేదు అన్నాడు. ఎందుకు తేలేదు అడిగాను. నిద్రపోయానని సమాధానం చెప్పాడు. దాంతో నాకు కోపం వచ్చి నాగబాబును కొట్టేశాను. నాగబాబును కొట్టినందుకు అమ్మ నాపై కోప్పడింది. సాయంత్రం నాన్న వచ్చాక జరిగిందంతా చెప్పాను.